వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ అనమాట, IRMA. ఇదైతే మనకి నాన్ టీచింగ్ వేకెన్సీస్కి అయితే రెండు సెపరేట్ నోటిఫికేషన్స్ అయితే జారీ చేసింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి లైబ్రరీ ట్రైనీ అనమాట. లైబ్రరీ ట్రైనీకి సంబంధించి ఇది ట్రైనీ వేకెన్సీ అనమాట. దీనికి సంబంధించి మనకి ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అయితే కావాలి. ఇంకా మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఐటీ రిలేటెడ్ అప్లికేషన్స్ నాలెడ్జ్ అయితే అడ్వాంటేజ్ అనమాట. ఇంకా సెలక్షన్ అనేది రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ మీద అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా స్టైఫండ్ అయితే దీనికి 15,000 రూపీస్ అయితే ఇస్తారనమాట. ఇది ఓన్లీ ట్రైనింగ్. ఏజ్ వచ్చేసరికి 26 ఇయర్స్ అయితే ఇస్తారు. ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి 20th జూలై అనమాట. దీనికి కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టాలన్నమాట. ఇంకా రెండవది నోటిఫికేషన్ వచ్చేసరికి IRMA రిక్వైర్స్ 3 ఆఫీస్ అటెండెంట్స్. కేవలం ఏంటంటే 10th క్లాస్తో పాటు ఇంగ్లీషు హిందీ నాలెడ్జ్ కొంచెం ఉంటే సరిపోతుంది. ఏజ్ వచ్చేసరికి 18 to 40 ఇయర్స్ అనమాట. ఇది మనకి 3 years కాంట్రాక్ట్. తర్వాత కూడా మనకి కంటిన్యూ చేసే అవకాశాలు ఉండొచ్చు. అయితే మనకి 10,000 to 12,000 పర్ మంత్ అయితే కన్సాలిడేటెడ్ పే అయితే పే చేస్తారు. దీనికి వేరే అలవెన్సెస్ ఏమి ఉండవు, ఎందుకంటే కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 31st జూలై అనమాట. దీనికైతే మనకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని ఓన్లీ ఇంటర్వ్యూకి అయితే కండక్ట్ చేస్తారు, కాల్ చేస్తారు. కేవలం ఇంటర్వ్యూ మీద అయితే సెలక్షన్ జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఉన్నదనమాట. ఫస్ట్ మనం ఏంటంటే రిజిస్టర్ అవ్వాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. మన యూజర్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలన్నమాట. అదే మనకి యూజర్ నేమ్ అవుతుంది. ఇంకా కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి చేయాలి. ఇంకా పాస్వర్డ్ ఇవ్వాలి, పాస్వర్డ్ కన్ఫర్మ్ చేయాలి. మనం ఏ అప్లికేషన్కి అయితే సపోజ్ మనం పెట్టాల్సిన నాన్ టీచింగ్ కాబట్టి నాన్ టీచింగ్ పొజిషన్స్ అని ఇచ్చి కోడ్ ఇచ్చేయాలి. ఇక్కడైతే సబ్మిట్ అనాలన్నమాట. ఇలా అయితే వచ్చిందనమాట. థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ విత్ IRMA. యూజర్ నేమ్ పాస్వర్డ్ విల్ బి ఈమెయిల్. మనకైతే ఈమెయిల్ వస్తుంది. ఇక్కడ కంటిన్యూ అన్నాను నేను. కంటిన్యూ అంటే మనకి ఇక్కడ 2 వేకెన్సీస్ వచ్చాయి, లైబ్రరీ ట్రైనీ, ఆఫీస్ అటెండెంట్. సపోజ్ మనం ఆఫీస్ అటెండెంట్ దానికి అప్లై చేస్తున్నాం, 2 కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడైతే 2 టిక్ చేయాలన్నమాట. సేవ్ అని కంటిన్యూ అన్నాను. ఇక్కడైతే మొదట మనం జనరల్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత అయితే ఇక్కడ మనం కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవ్వాలి, 10th క్లాస్ అవన్నీ మనం ఎక్సెల్లో ఎంటర్ చేసినట్టు ఎంటర్ చేయాలి. ఎడిట్ అవుతుంది, ఇవి మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 10th SSC అలా వచ్చాయి, డీటెయిల్స్ ఇచ్చేయచ్చు. ఇంకా ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, అట్లాగే మన రిఫరెన్స్, ఫోటో అండ్ CV అనమాట. ఫోటో అప్లోడ్ చేయాలి 50 KB దాకా. అలాగే మనం రెజ్యూమ్ కూడాను PDFలో కానీ డాక్యుమెంట్ కానీ MS Word, ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా వచ్చేసరికి ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనమాట చేస్తే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తి అయిపోతుంది.